పశ్చిమాసియా యుద్ధం అనగానే చర్చంతా ఇంధన సంక్షోభం గురించి. పశ్చిమాసియా నుంచి హోర్ముజ్ జలసంధి మీదుగా రావాల్సిన ముడి చమురు సరఫరా నిలిచిపోవడంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఆ మేరకు సర్దుబాటు చర్యలు చేపట్టింది. వాణిజ్య అవసరాలకు గ్యాస్ సరఫరాను నిలిపివేసింది. అయితే గ్యాస్ కొరత దేశీయ పారిశ్రామిక రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ప్లాస్టిక్ నుంచి టెక్స్టైల్స్ వరకు అనేక రకాల పరిశ్రమలు తాజా పరిస్థితితో ఆందోళన చెందుతున్నాయి. గ్యాస్ లేనిదే నడవని వెల్డింగ్, ఫ్యాబ్రికేషన్ వంటి చిన్న దుకాణాలు అనేకం మూతపడుతున్నాయి. ఈ పరిణామాలతో ప్రపంచవ్యాప్తంగా 73 రకాల వస్తువుల ధరలు పెరగ్గా ఆ ప్రభావం భారత్ పైన కనిపిస్తోంది. దీంతో ఇక్కడ కూడా పలు రకాల వస్తువుల ధరలకు రెక్కలొచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను కూడా ప్రభావితం చేసే ప్రమాదం పొంచి ఉంది. పంతాలు పట్టింపులు ఒకరివి, కష్టాలు మాత్రం ఇంకొకరివి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య 3 వారాలుగా సాగుతున్న యుద్ధం వల్ల ఇలాగే ఉంది పరిస్థితి. సరఫరాలు నిలిచిపోవడం, మన దేశం నుంచి ఎగుమతుల్లో అంతరాయాల వల్ల అనేక విధాలుగా దీని ప్రభావం కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఇంధన సంక్షోభం తలెత్తగా ఆ ప్రభావం భారత్పైన కనిపిస్తోంది. యుద్ధం ప్రారంభం కాగానే కేంద్ర ప్రభుత్వం గృహ అవసరాలకు ప్రాధాన్యమిస్తూ వాణిజ్య అవసరాలకు గ్యాస్ సరఫరా దాదాపు నిలిపివేసింది. దీంతో దేశంలోని అనేక హోటళ్లు, రెస్టారెంట్ల మెనూలో కోత విధించటమో లేక మూసివేయడమో చేశాయి. అయితే పైకి గ్యాస్ హోటళ్లు, రెస్టారెంట్లకే అవసరం ఉంటుంది అనిపిస్తున్నా దీంతో నడిచే అనేక పరిశ్రమలు ప్రభావితమవుతున్నాయి. ఫ్యాబ్రికేషన్, ఇంజనీరింగ్ గూడ్స్ రంగాలు, స్టీల్, టెక్స్టైల్స్, ప్లాస్టిక్, రసాయనాలు, పెట్రోకెమికల్స్ వంటి అనేక పరిశ్రమలు గ్యాస్ కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. పలు పరిశ్రమలు అప్పటికే నిల్వ చేసుకున్న వాటితో నడిపిస్తూ ఉండగా మరికొన్ని ఉత్పత్తి నిలిపివేస్తున్నాయి. దీనివల్ల దేశవ్యాప్తంగా ఆయా పరిశ్రమలపై ఆధారపడ్డ లక్షలాది మంది కార్మికుల ఉపాధి ప్రమాదంలో పడుతోంది. వీటన్నింటి వల్ల కొన్ని వస్తువుల ధరలు పెరుగుతుండగా మరికొన్ని కూడా పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే సూచనలు ఉన్నాయి. గతేడాది సెప్టెంబర్లో కేంద్ర ప్రభుత్వం వివిధ వస్తువులపై జీఎస్టీ తగ్గించింది. ఫలితంగా టీవీలు, రెఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాహనాలు వంటి వాటి ధరలు తగ్గాయి. అయితే యుద్ధం వల్ల ముడి చమురు ధరల పెరుగుదల, నౌకల రాకపోకలకు అంతరాయం, అమెరికా డాలర్, యూరోతో పోలిస్తే రూపాయి విలువ క్షీణించడంతో ముడి పదార్థాల ధరలు అమాంతం పెరిగాయి. ముడి చమురు ఆధారిత ఉత్పత్తులైన రెసిన్, ప్లాస్టిక్, పాలిమర్ ధరలు గత నెల రోజుల్లో 25% పెరిగాయి. అంతర్జాతీయంగా సరుకు రవాణా రేట్లు 7 నుంచి 10% పెరిగాయి. ఫలితంగా ఏప్రిల్ నుంచి టీవీలు, రెఫ్రిజిరేటర్లు, ఏసీల ధరలు 5 నుంచి 6% పెరిగే అవకాశముంది. వాహన కంపెనీలు 2 నుంచి 3%, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ తయారీ సంస్థలు 5 నుంచి 6% ధరలు పెంచాలని యోచిస్తున్నాయి. ఫ్యాబ్రికేషన్, ఇంజనీరింగ్ గూడ్స్ రంగాల్లో వెల్డింగ్, మెటల్ కటింగ్, హీట్ ప్రాసెసింగ్ వంటి ప్రక్రియలు ఉంటాయి. వీటికి గ్యాస్ అత్యవసరం కావడంతో ఉత్పత్తి కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. కెమికల్స్, పెట్రోకెమికల్స్ రంగం గ్యాస్ సరఫరా సమస్యలతో ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ పరిశ్రమల్లో గ్యాస్ను ప్రధాన ఫీడ్ స్టాక్గా ఉపయోగిస్తారు. సరఫరా లోపం ఇలాగే కొనసాగితే ఉత్పత్తి తగ్గడంతో పాటు తయారీ ఖర్చులు పెరుగుతాయి. ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలు కూడా గ్యాస్ కొరతతో ఇబ్బందులు పడుతున్నాయి. బిస్కెట్ ఫ్యాక్టరీలు, ఆహార ఆధారిత ఇతర కంపెనీలపై గ్యాస్ కొరత ప్రభావం పడుతోంది. दिक्कत इतनी आ रही है कि हमें सिलेंडर नहीं मिल गया, 2 दिन से खाली है। बिल्कुल गैस वेल्डिंग का काम करते हैं बिरास का, कालाबाजारी हो रही है सिलेंडर की। हम 3 दिन से खाली है। बिल्कुल क्या करे, गरीब आदमी है, क्या करेगा गरीब आदमी, ये बताइए आप। मोटा ठप हो चुका है सिलेंडर की वजह से, कुछ नहीं हो पा रही है। खर्चा ज्यादा है, सिलेंडर बिल्कुल नहीं मिल गया, किसी को नहीं मिल गया सिलेंडर। मजदूर आदमी क्या करेगा, 2 पैसे कमाने के लिए बैठा है, 1 पैसा नहीं कम रहा उसको। ఎల్పీజీ కొరత దేశ స్టీల్ రంగాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. స్టీల్ ప్లాంట్లలో, మెల్ట్ షాపుల వద్ద బ్లూమ్స్ కట్ చేయడానికి ఎల్పీజీని వాడతారు. అలాగే డీగ్యాసింగ్ ప్రక్రియలో, ఇంజనీరింగ్ షాప్లో వివిధ పనులకు ఈ గ్యాస్ అవసరం. ఒక్కో స్టీల్ ప్లాంట్లో ప్రతిరోజు వేలాది బ్లూమ్స్ చొప్పున కట్ చేయాల్సి ఉంటుంది. వాటిని కట్ చేస్తేనే బెడ్ ఖాళీ అయ్యి నిరంతర కాస్టింగ్ కు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఫలితంగా ఫినిష్డ్ స్టీల్ ప్రతిరోజు 10,000 టన్నులు తీస్తారు.
ఎల్పీజీ సరఫరా లేకపోతే ఫినిష్డ్ స్టీల్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోతోంది. ఉదాహరణకు విశాఖ స్టీల్ ప్లాంట్లో రోజు 13 టన్నుల ఎల్పీజీని వినియోగిస్తారు. ప్లాంట్లో నిల్వ సామర్థ్యం 325 టన్నులు కూడా త్వరలోనే ఖాళీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని స్టీల్ ప్లాంట్ల పరిస్థితి దాదాపు ఇలాగే ఉన్నట్లు ఉంది. మరి ఎల్పీజీ లేకపోతే ఉత్పత్తి నిలిచి కొరత ఏర్పడుతుంది. దాని ప్రభావం వల్ల ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. స్టీల్తో ముడిపడిన ఆటోమొబైల్, నిర్మాణం వంటి రంగాలపైన ఈ ధరల పెరుగుదల ప్రభావం ఉండనుంది. గ్యాస్ కొరత మాత్రమే కాదు, ముడి చమురు ధరల పెరుగుదల కూడా భారత్లోని పారిశ్రామిక రంగాన్ని ప్రభావితం చేస్తోంది. యుద్ధం ప్రారంభం కావడానికి ముందు బ్యారెల్ చమురు ధర $65 నుంచి $70 మధ్య ఉండగా ఇప్పుడు అది $100 దాటింది. ముడి చమురుతో పలు రకాల రసాయనాలు తయారు చేస్తారు. పెట్రోలియం, సహజ వాయువుల మిశ్రమాన్ని పెట్రోకెమికల్స్ అంటారు. వీటి ద్వారా కృత్రిమ దారాలు, పలు రకాల ప్లాస్టిక్స్, డిటర్జెంట్స్ తయారు చేస్తారు. ప్లాస్టిక్ మళ్లీ పాలిమర్ అనే ముడి పదార్థంతో తయారవుతుంది. పాలిమర్ ముడి చమురుతో రూపొందిస్తారు. చమురు ధరల పెరుగుదలతో ప్లాస్టిక్ బాటిల్స్ తయారీ ఖర్చు 50% పెరిగి కిలోకు $170కు చేరుకుంది. బాటిల్ క్యాప్ల ధరలు కూడా రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగాయి. పెట్టెలు, అంటించే టేపులు, లేబుళ్ల ధరలు కూడా ఖరీదుగా మారాయి. ముడి చమురు ధరల ప్రభావం టెక్స్టైల్ రంగంపైనా ఉంది. డెనిమ్ తయారీలో స్వచ్ఛమైన కాటన్తో పాటు పాలీకాటన్ థ్రెడ్స్, పాలీకాటన్, పాలిస్టర్ వంటి ముడి పదార్థాల మిశ్రమాలు ఉపయోగిస్తారు. పాలిస్టర్ క్రూడాయిల్ నుంచి తయారవుతుంది. టెక్స్టైల్ పరిశ్రమలో ఉపయోగించే పలు రకాల రసాయనాలు, డైలు, పెట్రోకెమికల్ ముడి పదార్థాల నుంచి తయారవుతాయి. వీటి ధరలు ఇటీవల దాదాపు 50% పెరగడంతో ఆ ప్రభావం టెక్స్టైల్ పరిశ్రమపై కూడా కనిపిస్తోంది. ఈ కంపెనీల ఉత్పత్తి ఖర్చులు పెరిగాయి. ఉత్పత్తి తగ్గితే జౌళి రంగం మీద ఆధారపడ్డ కార్మికులు ఉపాధి దెబ్బతింటుంది. ధరల పెంపు ప్రభావం ఇప్పుడు పైకి కనిపించకున్నా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. దుస్తుల ధరలు పెరగడంతో పాటు ఎగుమతులపైనా ప్రభావం చూపించనుంది. దేశ ఆక్వా రంగాన్ని కూడా పశ్చిమాసియా యుద్ధం దెబ్బతీస్తోంది. నౌకా రవాణా స్తంభించిపోవడంతో పశ్చిమాసియా దేశాలకు ఎగుమతయ్యే రొయ్యలు పోర్టుల్లోనే ఉండిపోయాయి. దీంతో వనామీ రొయ్యల ధర కిలోకు 20 నుంచి $50 తగ్గింది. ట్రంప్ సుంకాల నేపథ్యంలో గత ఆగస్టులో అమెరికాకు ఎగుమతయ్యే రొయ్యలపై అదనంగా 50% సుంకాలు విధించారు. యాంటీ స్టాంప్ డ్యూటీ కింద మరో 9% పైగా వసూలు చేశారు. మొత్తం 59% అదనపు భారం పడటంతో అమెరికాకు ఎగుమతులు తగ్గిపోయాయి. 100 కౌంట్ కిలో రొయ్యల ధర $210కు పడిపోయింది. ఆ తర్వాత ట్రంప్ సుంకాలను 15% తగ్గించడంతో ధరలు మళ్లీ పెరిగాయి. అయితే ఆ ఆనందం అప్పుడే ఆవిరయ్యే పరిస్థితి ఏర్పడింది. గల్ఫ్ దేశాలకు ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో మళ్లీ ధరలు తగ్గిపోయాయి. యుద్ధం మరింతకాలం కొనసాగితే ధరలు కుప్పకూలి తీవ్రంగా నష్టపోతామని రొయ్యల సాగుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధం ప్రభావం పౌల్ట్రీ రంగంపైనా పడింది. ఎగుమతులపై ప్రభావం పడటంతో దేశంలో గుడ్ల ధరలు పడిపోతున్నాయి. గతేడాది డిసెంబర్లో ఒక్కో గుడ్డు ధర $7 ఉండగా ఫిబ్రవరిలో అది $5.40కు తగ్గింది. ఇప్పుడు $4.70కు పడిపోయింది. దీంతో వినియోగదారులకు ఉపశమనం కలుగుతున్నా పౌల్ట్రీ పరిశ్రమ రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కో గుడ్డు ధర $5 ఉంటేనే లాభాలు వస్తాయని అంటున్నారు. పశ్చిమాసియా యుద్ధం వల్ల దేశంలో నెలకొన్న పరిస్థితులు రాబోయే రోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థను కూడా ప్రభావితం చేయవచ్చు. వృద్ధి రేటును కూడా ఇది దెబ్బతీసే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం, రూపాయి విలువపైన ప్రభావం ఉండే ప్రమాదం కనిపిస్తోంది. అంతిమంగా ఇది భారత్లో ట్రంప్ రాజేసిన చిచ్చు ప్రభావం.